దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను నీకు మార్గదర్శినగుదును. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్నాడు, నేను నీకు మార్గదర్శినగుదును. మనము అనేక రకాలుగా అనేక పనులలో ఏమేమో చేయాలనేసి అనుకుంటూ ఉంటాం. అయితే మనకు మార్గం ఎవరు? మనకు మార్గం ఆ యొక్క పనులలో, ఆ కార్యాలలో నీకు మార్గం చూపేవారు ఎవరున్నారు? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఏ మనుషులను, నాయకులను, అధికారులను మార్గదర్శులుగా పెట్టుకొని మనం ముందుకు సాగినట్లయితే గనక అది నిష్ఫలయోజనముగా మారిపోతుంది. అయితే నీవు నీ జీవితంలో నువ్వు ఏ కార్యము చేసినప్పటికీ దేవుని గనక నీవు మార్గదర్శిగా పెట్టుకుంటే, ఆయన నీకు కాపరిగాను, ఆయన్ను నీవు ఒక రోల్ మోడల్గా నువ్వు పెట్టుకున్నట్లయితే కనుక అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, ప్రభువు నీవు మార్గదర్శిగా పెట్టుకో. ప్రభువా, నేను చేసే పనులలో నాకు మార్గం చూపండి, నేను చేసేటటువంటి పనులలో నాకు దయతో సహాయం చేయండి, నేను చేసే పనులలో ఎలాగైనా ప్రభా సరే నాకు ఖచ్చితంగా సహాయం చేయండి, మేలు చేయండి, మీరు నాకు మార్గదర్శిగా నాకు ఒక మార్గం చూపండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అని నాకు ఒక మార్గం చూపండి ప్రభా అంటే ఖచ్చితంగా ఆయన మార్గం చూపించేవాడై ఉన్నాడు. గమనించండి, ఆయన్ని మార్గదర్శిగా పెట్టుకో, దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగా నమ్మకం కలిగిన మా తండ్రి, స్తోత్రం. మాటలను దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.